కాకినాడ రూరల్లో రేపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గ్రీన్ అమోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టారు. పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాట్లు జరుగుతుండగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ముఖ్య నేతల రాకతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రేపు కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ పరిధిలో ఉన్న ఎన్ఎఫ్సిఎల్ ను గ్రీన్ అమోనియా ప్లాంట్ గా ఏర్పాటు చేసి మార్పు చేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్న ఈ నేపథ్యంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారి యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పవచ్చు. రేపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఎస్పీ బిందు మాధవ్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఉదయం 9:10 ప్రాంతంలో విజయవాడ నుంచి హెలిప్యాడ్ ద్వారా ఎస్పీ కార్యాలయానికి దిగి అక్కడి నుంచి కాకినాడ రూరల్ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఈ గ్రీన్ అమోనియం ప్లాంట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే అనంతరం భారీ బహిరంగ సభలో ఇద్దరు కలిసి మాట్లాడనున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంటి.